అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతుకు చేపట్టాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ వాసులు కోరుతున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లను తామే బాగు చేసుకుంటున్నామని, తుఫాన్ కారణంగా రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఏ పంచాయతీ? మాది ఏ జిల్లా? మాది అల్లూరి సీతారామరాజు. దేనికి చేస్తున్నారు ఇక్కడ? అదేనండి, మా రోడ్ అయితే తుఫాన్ కారణంగా మొత్తం కొంత కుటుంబం పెట్టిందండి. ఓకే, అలాగే ఈ రోడ్డు కొంత కప్పడం కోసం అయితే మేము చాలా కష్టపడుతున్నామండి. అవును. జనవరి 4వ తారీఖు అంటే మాకు ఒక పండగ ఉందండి. అది గ్రామ దేవత పండగ. అవునండి. ఆ పేరు చెప్పండి. అది శ్రీ అమ్మవారి బైరమతి పెద్ద పండుగలండి. ఓకే, ఎన్ని రాష్ట్రాల మీద వస్తారు? ఆ 2 రాష్ట్రాలు పెట్టి వస్తారండి. ఏది? ఒరిస్సా, ఆంధ్ర. అలాగే కొన్ని వేలాది మంది వస్తారండి. అవును. అయితే కనుక చెప్పని అవసరం లేదండి, అంతమంది జనాలు అంటే భక్తులు వస్తున్నారండి. అవును. రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అలాగని మీరు గుంతల కోసం కప్పుతున్నారా? ఇలాంటి భక్తులు రావడం కూడా ఇబ్బంది పడతారు కదా. ఓకే ఓకే. మా కష్టంతో అయితే కనుక మూసి మేము అలాంటి వెహికల్స్ రావడానికి ట్రై చేస్తున్నామండి. అవునవును. ఆ ఆటో కూడా ఎక్కర్లేదా? ఆటో ఎక్కలేకపోతే ఓకే ఓకే. మా కోసం అయితే కనుక మీరు ప్రత్యేకించి ఈ రోడ్ అయితే కనుక మీరు వేయిస్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఎన్ని కిలోమీటర్లమ్మా? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు. మేము గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన రైతులుగా ఉన్నాము. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ తొంగడు గ్రామం. మా రోడ్ చూడండి, మొన్న తుఫాన్ కారణంగా ఈ విధంగా ఇలాగ మొత్తం గుంతంతా కొట్టుకుని పోయింది. స్వయం కృషితో మేమే మా అంతట్లో మేము కష్టపడి పనిచేసుకుంటున్నాము. దయచేసి కూటమి ప్రభుత్వం అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ గారు, మీకు ఒక నమస్కారము. మీరైనా దయచేసి మా కోసము, మా రైతు బిడ్డల కోసము, మా రోడ్డు కోసము దయచేసి మీరైనా ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే మాకు జనవరి 4వ తారీఖున పండగ అయితే మరి ఉన్నదండి. శ్రీ అమ్మవారి బైరమతి పంచ పండగకు ఈ 2 రాష్ట్రాలు కలిపి అలాగో కొన్ని వేలాది మంది వచ్చే భక్తులు ఉన్నారండి. ఆ భక్తుల కోసం అయితే కనుక మేము రోడ్డు ఈ విధంగా ఈ గుంతలు కప్పుతున్నామండి. ఇప్పుడు దాకా మాకు ఎటువంటి ప్రభుత్వము వరకు కూడా మాకు సందనం ఇవ్వలేదండి. మా స్వయం కృషితో మేమే ఇలాగా గుంతలు కప్పుకుంటూ మా ఇంటి పని మానేసి మా ఎద్దులు, గుడ్లు, గొర్రెలు, మేకలని కాయకుండా వదిలేసి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.